ఒకరోజు మల్లెపూ అనుకుంటుందంట, నేను చాలా తెల్లగా ఉంటాను, మంచి సువాసన ఇస్తాను అని అంటారు. దాన్ని ఇంగ్లీష్లో జాస్మిన్ కూడా అంటారు కదా. మల్లెపూని ఏమంటారు? జాస్మిన్. గులాబీని ఏమంటారు? రోజ్ అంటారు కదా. గులాబీ పువ్వు అంటుందంట, నేను చాలా అందంగా ఉంటాను నీకన్నా, నేను చాలా ఎర్రగా బాగుంటాను, నన్ను రోజ్ అని పిలుతారు, రోస్మి అని పిలుతారు, చాలా అందమైన పేరు నాకు, అయితే నేను నీకన్నా బాగుంటాను అంటుందంట. అయితే మల్లెపూ అంటుందంట, నువ్వెంత బాగున్నా నాకన్నా సువాసన ఎక్కువ ఇవ్వలేవు కదా అంటుందంట. ఇలా మాట్లాడుకుంటే అంటుందంట గులాబీ పువ్వు ఒకరోజు అంటుందంట, మన ఇద్దరము సరిగ్గా గొప్ప ఎండేస్తే మన బ్రతుకులు ఏమైపోతాయి అంటుందంట. మన బ్రతుకులు ఏమైపోతాయి అంటే వాడిపోతాయి అంటుందంట. పూలు అనుకుంటాయి అంట, మనము ప్రజలకు ఉపయోగపడిన ఎండ, విస్తారమైన ఎండ వస్తే ఆ ఎండలో మనం ఏమైపోతాయి, మన బ్రతుకులు ఏమైపోతాయి, మాడిపోతాయి. మాడిపోయి ఏమైపోతాయి, రాలిపోతాయి. అడవి పువ్వులు పూయినట్లు వాడు పూయను. అడవిలో ఒక పువ్వుకి ఏమైనా ఆధారం ఉంటుందా? అడవి పువ్వుకు ఆ పువ్వు ఆదరణ దేని చేత పొందిద్ది? అది పూసిద్ది, ఎండకి ఎండిద్ది, సాయంత్రానికి వాడిపోయి రాలిపోయింది. అయితే ఆదరణ లేని ఆ పువ్వు ఎంత అందంగా ఉన్నా, ఆ పుష్పం ఎంత అందంగా ఉన్నా, ఆ పువ్వులో పరిమాణము ఒక దినం మాత్రమే, దాని జీవితం ఎంత? ఒక దినమే. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా ఈ లోకాన్ని, అందాన్ని ఆకర్షించి, ఈ లోకమనే అందంలో బ్రతకటానికి ప్రాధాన్యత ఇచ్చి, ఈ లోకమనే అందరి కొరకు పరిగెత్తుతూ, ఈ లోకమనే అందాన్నే ప్రేమిస్తూ, ఈ లోకమనే అందమును మనం ముందు పెట్టుకొని పరిగెత్తుతూ ఉన్నాం. అందము మన ముందు పరిగెత్తిన దాని వెనక మనం పరిగెత్తుతూ మనకున్న ఆత్మీయ సంబంధమైన అందాన్ని పోగొట్టుకుంటున్నాం. ఆత్మ సంబంధమైన జీవితంలో అందం ఏంటి తెలుసా? దేవుని వాక్యం. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన అందం ఏంటి? దేవుని వాక్యం. దేవుని వాక్యం ఏం చేస్తుందంటే మనల్ని ప్రకాశింపచేస్తుంది, మనల్ని వెలిగిస్తుంది, మనకి ఆదరణ కలిగిస్తుంది, మనకి నెమ్మదిస్తుంది, అవమానములన్నిటిలో మనలను ఓదార్స్తూ ఉంటుంది, గాయమైనప్పుడు మన గాయాలను కడుతూ ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని పిల్లరా, దేవుని వాక్యం ముఖ్యమా, ఈ లోక సంబంధమైన జీవితం ముఖ్యమా అంటే చాలామంది ఇలా అంటూ ఉంటారు, మాకు దేవుని వాక్యం కన్నా లోకమే ముఖ్యమని బ్రతుకుతూ ఉన్నారు. లోకం కాదు మనకు కావాల్సింది, దేవుని వాక్యం మనకి కావాలి. క్రీస్తు పిల్లలైనందుకు మనము దేవుని వాక్యాన్ని సంపాదించాలి. క్రీస్తు యేసులో ఉన్నందుకు మనము దేవుని శక్తిని సంపాదించాలి. వాడిపోయి రాలిపోయి బ్రతుకు మనం సమకూర్చాల్సింది ఏంటి తెలుసా? దేవుని శక్తిని సమకూర్చాలి. దేహంలో ఎవరు సమకూర్చాలి? దేవుని శక్తిని సమకూర్చాలి. దేవుని శక్తిని ఎప్పుడైతే మనం సమకూర్చుకుంటామో, దేవుని ఆత్మను ఎప్పుడైతే పొందుకుంటామో, దేవుని బలమును ఎప్పుడైతే పొందుకుంటామో, అప్పుడు మనము జ్ఞాన ఆత్మతో నడిపిస్తబడుతూ దేవుని చేత మనము ఆనందకరమైన జీవితంలోకి వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని చూసి, నా పిల్లలు నా కొరకు ఈ లోకంలో శ్రమలను కూడా విడిచిపెట్టి నన్నే ఆరాధిస్తున్నారని ప్రభు ఆనందిస్తూ ఉంటాడు. అయితే మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, మన బ్రతుకు దేంతో పోల్చాడు? అడవి గడ్డితో పోల్చాడు. రెండవది అడవి పువ్వుతో పోల్చాడు. గడ్డిలో జీవం ఉంది కానీ గడ్డి ఎండిపోతుంది. అలాగనే పువ్వు అందంగా ఉంటుంది, వాడిపోతుంది, రాలిపోతుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో అయితే ఇక్కడ మాట ఉంటున్నాడు, దాని మీద గాలి వీచగా అది లేకపోను. దేని మీద? అడవి పువ్వు మీద గాలి వీచగా అదేమైందంట? దాని చోటు అది ఉండదంట. ఇప్పుడు మన మీద కూడా మరణం అనే గాలి వీస్తే, మన మీద కూడా మరణం అనే గాలి ఇస్తే మనం ఉంటామా? మనము కూడా ఏమైపోతాం? రాలిపోతాం. అది ఉందా? పువ్వు ఉందా? పువ్వు ఏమైంది? దాని మీద గాలి వీచుగా అది దాని చోటున్నది లేదు. ఉందా? దాని మీద ఏమైంది? గాలి వీచుగది లేకపోను. అంతేకాదు ఆయన ఆ మీదట దాని చోటు దాన్ని నెరగదు. ఇక గాలి వీచగానే పువ్వు ఏమైంది? వాడిపోయి రాలిపోయింది. దేనికి రాలిపోయింది? దానిలో శక్తి లేదు. దేనిలో? పువ్వులో ఏమలేదు? శక్తి లేదు. దాని జీవం చనిపోయింది, వాడిపోయింది. అలాగనే ఆత్మ సంబంధమైన జీవితంలో జీవము లేకపోతే మానవుడు కూడా మరణం అనే గాలి వీస్తే అతడు తనున్న చోటను ఉండడు, మరణిస్తాడు. ఎప్పుడు మరణిస్తాడు? ఎక్కడ మరణిస్తాడు? ఎందుకు మరణిస్తాడో తెలియదు. కారణం ఏంటంటే ఆత్మ సంబంధమైన జీవితంలో ఏం లేదు, శక్తివంతమైన ప్రార్థన జీవితం లేదు. ప్రభువు పేరట జీవిస్తున్నాడు కానీ ప్రార్థన లేకపోతే
ఏమైపోతారంటే మానవుడు నశించిపోతున్నాడు. ఎందుకు నశించిపోతున్నాడంటే దేవుని ఎదుట ఆత్మలో ఫలించాల్సిన వ్యక్తి ఫలించకుండా ఉంటున్నాడు. అందాన్ని చూసి, లోకాన్ని చూసి, లోకపు అందాన్ని చూసి, లోక ప్రేమను చూసి, లోక బంధాలను చూసి మనిషి పరిగెత్తుతున్నాడే కానీ ఆత్మ సంబంధమైన అందములో, ఆత్మ సంబంధమైన ప్రార్థన జీవితంలో, ఆత్మ సంబంధమైన ప్రభావము కలిగి మనుషుడు బ్రతకలేకపోతున్నాడు. బ్రతుకుతున్నాడా? బ్రతకట్లేదు. ఇప్పుడు మనం ఎలా బ్రతకాలి? ఆత్మ సంబంధమైన జీవితంలో బ్రతకాలి. అవునా కదా? ఆత్మ సంబంధమైన జీవితంలో బ్రతకాలి. కాబట్టి దేవుని శక్తిని ఎరిగి ఉన్న దావీదు అంటున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు, నరుని ఆయువు గడ్డి వలెనున్నది. నీ జీవితం వెండి బంగారాలు వజ్రాలు డైమండ్స్ ధరించిన మన బ్రతుకు ఎలా ఉందంట? గడ్డి వలె ఉంది. అయ్యో, గడ్డి చాలా అందంగా కనబడింది, వాడిపోతుంది. మన బ్రతుకులు కూడా అంతే. కానీ మనం అనుకుంటాం, నేను చాలా బాగుంటాను, నేను వెండి బంగారాలు ధరిస్తే, వెలగల వస్త్రాలు ధరిస్తే చాలా బాగుంటాను అనుకుంటావు. నువ్వు బాగుంటాను అనుకుండొచ్చు, కానీ నీ శరీరానికి ఒక బలహీనత వస్తే నువ్వేమైపోతున్నావు? వాడిపోతున్నావు, రాలిపోతున్నావు. రాలిపోయి బ్రతుకును దేవుని ఆత్మచేత మనము సంసిద్ధం చేసుకోవాలి. దేని చేత? దేవుని ఆత్మచేత మనము సిద్ధపరచుకోవాలి. కాబట్టి దేవుని పిల్లరా, దేవుని సన్నిధిలో మీ బ్రతుకులు ఎలా ఉన్నాయి? మన జీవితాలు ఎలా ఉన్నాయి? మనం ఎలా కట్టుబడుతున్నాం? ఇదిగో ఒక యవనస్తుడు ఆత్మ సంబంధమైన జీవితంలో తన జీవితాన్ని భద్రపరుచుకున్నాడు, కాపాడుకున్నాడు. ఆత్మ సంబంధమైన జీవితంలో మేలుకొని ఉన్నాడు. అతడు దేవుని ఆత్మ కలిగిన పరిపూర్ణతుడై బ్రతికాడు. అతడే ఈజిప్ట్లో మరొక ప్రధానిగా మారిన వ్యక్తి యోసేపు. దేవునికి మహిమ కలుగుగాక. మన జీవితంలో మనకు దేవుడిచ్చిన అందము, సౌందర్యము, పరలోకం, సౌందర్యమైన అందమైన పరలోకమును మనం ప్రవేశించాలంటే ఆత్మలో ఎప్పుడు మనము జీవిస్తూ ఉండాలి. ఆత్మలో పరిపూర్ణత చెందుతూ ఉండాలి. వికసించే ఆత్మీయ జీవితం మనలో ఉండాలి. పరిపూర్ణత కలిగిన ఆత్మీయ ప్రార్థన జీవితం మనలో ఉండాలి. అప్పుడు మనము దేవుని శక్తిని పొందుకొని నింపబడి ఆత్మలో ఫలిస్తాం. దేవుడు ఈ మాటలు తన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్.